హిందూ పురాణాల్లో ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా ఇతిహాసాల గురించి, ఆ పౌరాణిక గ్రంథాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొందరు కొన్ని అంశాలను ఎత్తిచూపుతూ విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఆ శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యల విషయం కూడా ఒకటి. అయితే దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ కథనంలో చేద్దాం. ఏకపత్ని వ్రతుడే ఆ గోపీలోలుడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆ శ్రీకృష్ణుని అవతారం కూడా ఒకటి. త్రేతాయుగంలో ఏకపత్ని వ్రతుడిగా, పితృవాక్య పరిపాలకుడిగా, శ్రీరాముడిగా ఖ్యాతి గడించిన ఆ శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో గోపీలోలుడుగా పేరుగాంచాడు. అష్ట భార్యలతో పాటు 16,000 మంది భార్యలతో ఆ చిలిపి కృష్ణుడు అనే పేరు కూడా తెచ్చుకున్న ఆ కృష్ణుడికి అసలు 16,000 మంది భార్యలు ఎందుకు ఉన్నారో తెలుసా? నరకాసురుడనే రాక్షసుడి చెరలో 16,100 మంది యువతులను అపహరించి తన కారాగారంలో బంధించి ఉంచాడు. ఆ శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆ నరకాసురుణ్ణి సంహరించాడు. కాబట్టి ఆనాటి సామాజిక కట్టుబాట్లను అనుసరించి కొంతకాలం ఆ రాక్షసుని చెరలో ఉన్నవారిని తిరిగి వారి కుటుంబంలోకి అనుమతించరు. అందుచేత ఆ శ్రీకృష్ణునిచే రక్షింపబడిన ఆ 16,000 మంది గోపికలు ఆ కృష్ణునితో, కృష్ణా, నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము అపవిత్రులమవుతాం, దయచేసి మమ్మల్ని భార్యలుగా స్వీకరించండి అని వేడుకున్నారు. ఫలితంగా శ్రీకృష్ణుడు వారిని భార్యలుగా అంగీకరించాడు. ఇది పౌరాణికంగా ప్రాచుర్యంలో ఉన్న కథనం కూడా. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి వ్యక్తిలో నిత్యం ఎన్నో ఆలోచనలు, కోరికలు పుడుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం. 16,000 మంది భార్యలు అనేది మనుషులలోని 16,000 కోరికలు, భావనలు, మనోభావాలు అని భావించాలి. ఆ శ్రీకృష్ణ భగవానుడు 16,000 భావనలతో మమేకమై ఉండేవాడని, ఈ భావనలే 16,000 మంది భార్యలని కూడా ఆధ్యాత్మిక సాధకులు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఆ శ్రీకృష్ణునికి 8 మంది భార్యలున్నది మాత్రం నిజం. వీరినే అష్టమహిషులు అంటారు. ఇక 16,000 మందితో శ్రీకృష్ణుడికి ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. వారంతా కూడా ఆ శ్రీకృష్ణుని ఆరాధనలోనే తమ జీవితాన్ని స్వార్థకం చేసుకున్నారన్నది కూడా వాస్తవం. అంతా పరమాత్మ స్వరూపమే. రామునిగా ఏకపత్ని వ్రతాన్ని ఆచరించిన, కృష్ణుడిగా బహుభార్యలను ఆదరించిన, అదంతా కూడా ఏకస్వరూపమైన పరమాత్మ, ఆ పరమార్జిక రహస్యం కూడా. ఇదే పరమాత్మ అవతార రహస్యం. ప్రేమతత్వమే ఆ కృష్ణతత్వం అని గ్రహించడమే మనిషి యొక్క కర్తవ్యం. జై శ్రీకృష్ణ.